ఈరోజు మనం కరివేద పద్ధతిలో వెదజల్లడానికి దుక్కులు అనేది మనం రెడీ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం సాలు కొడతాను. సాలు కొట్టి రేపెల్లుండి అయినాక మొత్తం ఎక్కడెక్కడ నరుజులు ఉన్న కాడ చిన్న బ్లేడ్ పెట్టి వరాలు దోసేసుకొని మళ్ళీ వాన పడు మళ్ళీ ఒకసారి అట్లా ఎన్నిసార్లు వాన పడితే 4 సార్లు 5 సార్లు దున్ని అలికి రోటర్ వేస్తాం. పోయినసారి వేసిన బాగుంది. దిక్కు కూడా మనకైతే మంచిగానే వస్తుంది. 480 మంది చిన్న బండి ఐచర్, పెద్ద బండి డోజర్ బండి అయితేనో జాండేర్. నమస్తే ఫ్రెండ్స్, ఈ వెద పద్ధతి కోసం మనం దుక్కుల్ని రెడీ చేసుకోవడం ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటే జూన్ 20-25 తారీఖు వరకు వేసేస్తాం. ఇంకా మనకి దగ్గర నెల చిల్లర ఉంది, కానీ మన అన్ని పొలాలు రెడీ చేసుకునేసరికి మనకి టైం కూడా సరిపోదు. మనకి బండి వచ్చి 2.5 తాగిద్ది. సాలికి 2.25-2.5 తాగిద్ది. రేగడైతే 2.5 తాగిద్ది. ఇది లైట్గా ఇసుక పొర. ఇది దీంట్లో అయితే 2.25-2 అట్లా తాగిద్ది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెద పద్ధతి కోసం మనం ఏం చేసినా అప్డేట్ కోసం డైలీ వీడియోస్ పెడతాను. వెద పద్ధతిలో ఎన్ని కేజీలు చల్లుకోవాలా, ఏ టైం చల్లుకోవాలా, ఏం మందు కొట్టాలా. ముందు వెద పద్ధతిలో మనకు ప్రధాన సమస్య కలుపు నివారణకు కూడా మనకు అన్ని మందులు వచ్చినాయి. ఆ వచ్చిన మందులు ఏంటి అనేది మనకు తెలిసినాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ మనకు తెలియదు. ఇప్పుడైతే అన్ని మందులు తెలిసినాయి. మనం ఏదైనా ఇట్టే కలుపుని చిటికేసి మాయం చేసినట్టు చేయొచ్చు. అది మేము తెలుసుకోవడానికి మాకు పూర్తి అవగాహన రావడానికి వెద పద్ధతిలో 6 సంవత్సరాలు పట్టింది. ఇది 6వ సంవత్సరం వెద పద్ధతిలో చేయటం. ఇప్పటికీ దాని మీద 100% గ్రిప్ అనేది వచ్చింది. ఇది మనం మల్లికార్జున అన్న, నేను ఇక్కడ పొలం అప్పుడు ఫస్ట్లో వీడియో తీసి పెట్టా. అటు సైడ్ చల్లుతూ ఉంటే ఏఈ గారు, రమేష్ వాళ్ళు అందరూ వ్యవసాయ అధికారులు కూడా వచ్చారు అప్పుడు. కానీ ఇప్పుడు మల్లికార్జున అన్న లేడు, పాపం ఆయన జరిగిపోవడం జరిగింది. ఆయన ఉంటే మనకు మంచి సపోర్టింగ్ ఉండేది. ఇప్పుడు మనం ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మీకు ఏదైనా వెద పద్ధతిలో సందేహాలు ఏమైనా ఉంటే, ఏమైనా సలహాలు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను ఎమ్మటే వితిన్ అవర్, నిమిషాలు సెకండ్లలో చూడలేము. మనకు పని ఉంటుంది కదా, వ్యవసాయం పని. 1 గంట 2 గంటలలో ఇప్పుడు నా వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తా. మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మీకు ఏ సలహా కావాలన్నా నాకు తెలిసింది ఇస్తా, మీకు తెలిసింది మీరు ఇచ్చినా నేను తూచా తప్పకుండా పాటిస్తాను. ఏంటంటే మనకు వ్యవసాయం మీద ఒక గ్రిప్ అనేది రాదు. వరి పొలం మీద మిగలట్లే కాబట్టి ఏ రకంగా మిగిలించుకోవాలనేది రైతులుగా మనందరం గుర్తుంచుకొని దాన్ని మిగిలే విధంగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నమస్తే.